తెలుగు నాటకరంగ పితామహుడు గొప్ప న్యాయవాది మరియు నిస్వార్థ కళా సేవకుడు బళ్ళారి రాఘవ జయంతిని పురస్కరించుకుని ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు బళ్ళారి రాఘవ చిత్రపటానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ బళ్ళారి రాఘవ 1880 ఆగస్టు 2న అనంతపురం జిల్లా తాడిపత్రిలో జన్మించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేని కాలంలో నాటక రంగం ద్వారా సామాజిక మార్పులకు దోహదపడిన మహోన్నత వ్యక్తిని, న్యాయవాదిగా వ్యాపకం ఉండి కూడా కళారంగ అభివృద్ధి కోసం తన సంపదను సమయాన్ని వెచ్చించారని, ఆయన చేసిన సేవలు నేటి తరం యువతకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. బళ్ళారి రాఘవ సేవలను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించిన పోలీసులు కళా సాంస్కృతిక వారసత్వాన్ని కొత్త తరం తెలుసుకోవాలనే సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ఆర్ఐ పవన్ కుమార్, ఆర్ఎస్ఐ భాస్కర్ రావు, డీసీఆర్బీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దానివల్ల అతనికి ఇంటి పేరే బళ్ళారి అనే పేరు, ఇంటి పేరు కూడా బళ్ళారి రాఘవ అనేది రావడం జరిగింది. సో అప్పుడు మనకి కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది ఒక మెసేజ్ చేరడం అనేది చాలా లేట్గా ఉండేది. ఏదో పామురాయిలో లేకపోతే ఏదైనా ఒక లెటర్ రాసి లేకపోతే తాళపత్ర ఏదో గ్రంథం మీద రాసి తీసుకెళ్ళి చదివితేనే కానీ ఒక మెసేజ్ ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి రీచ్ అయ్యేది కాదు. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకి టెక్నాలజీ పూర్తిగా లేకపోవడం వల్ల ఏదైనా ఒక విషయాన్ని చేశారు. వీరి యొక్క తొలితరం రంగస్థానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ఈయన యొక్క జన్మదినాన్ని స్టేట్ ఫంక్షన్గా జరుగుతుంది. ఇది ఈ యొక్క చరిత్ర ప్రభుత్వం. ఇది నాట్య రూపంలో లేకపోతే రూపంలో చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సమూహానికి ఎంతమంది అయితే ఆ రోజు హాజరయ్యారో వాళ్ళందరికీ